శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశలు చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 19 జూలై అంటే 19th జూలై 2026 నుండి 25th జూలై ఈ వారం రోజులు 2026 వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందు ఏంటంటే ప్లానెటరీ పొజిషన్ గురించి తెలుసుకుందాం. అంటే ఒక 2 minutes కదా, కొంచెం సేపు. వృషభ రాశిలో కుజుడు, అలాగే బుధుడు కూడా వక్రగతిలో ఉన్నాడండి మిథున రాశిలో. అలాగే కర్కాటకంలో రవితో కలిసిన గురుడు బ్రహ్మాండం అండి. వీళ్ళిద్దరూ చాలా కాంబినేషన్. కర్కాటక రాశిలోను సింహరాశిలోను వాళ్ళు చాలా మంచి ఫలితాలు ఇస్తారు. అలాగే శుక్రకేతువులు సింహరాశిలో ఉన్నారు. అలాగే రాహు బాహువుల మీద తిప్పాడు. రాహు మనకి కుంభరాశిలో కుంభరాశిలో ఉన్నాడు. అలాగే శనీశ్వరుడు మీనరాశిలో ఉన్నారు. ఈ విధంగా ప్లానెటరీ పొజిషన్ ఉందండి. ఒక విధంగా చెప్పాలంటే సవ్యకాల సర్పదోషము కింద వస్తుంది అని చెప్పచ్చు మనం. జనరల్గా చంద్రుడు తప్పిస్తే మిగతా గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల మధ్యలోనే ఉండిపోయాయి. అవునా? ఇప్పుడు మనం మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి మీ రాశ్యాధిపతి కుజుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వలన ఫైనాన్షియల్ అంటే ఆర్థికంగా ఏమాత్రమో ఇబ్బంది పడడం అనేది కరెక్ట్. కానీ విద్యలో మాత్రం ఆటంకాలు వస్తాయండి. కొంచెం విద్యలోను, అలాగే కొంత ధనం విషయంలో కూడా కొంత చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా ధనం మాత్రం వస్తుంది. కానీ ఇక్కడ చిన్న ఇబ్బంది ఉందండి. సెకండ్ భావానికి శని దృష్టి ఉంది కుజుడికి. కుజుడు సెకండ్ భావంలో ఉండి శని దృష్టి ఉంది. అంటే ఫేస్ మీద కానీ లేకపోతే ఒంటి మీద కానీ చిన్నపాటి దెబ్బలు తగలడానికి అవకాశం ఉంది. జాగ్రత్త ఉండోయి. లేదా మీ డబ్బులు రావడం అంటే ఫైనాన్షియల్గా రావడానికి ఆలస్యం అవుతుంది. కానీ కుజశనుల కాంబినేషన్ ఉందంటే చిన్న ఒంటి మీద బ్లడ్, బోన్స్ సంబంధించిన ప్రాబ్లమ్స్, అంటే కంటికి సంబంధించిన ఆపరేషను, పంటికి సంబంధించిందో లేదా అందరికీ కాదండి, కొంతమంది జరగడానికి మాత్రం అవకాశం ఉంది. బుధుడు వలన థర్డ్ భావంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే సోఫలితాలు ఇస్తాడు. వక్రగతిలో ఉన్నాడు కదా. కానీ మీకు మంచి పాపతోనే ఉంటాడు. అంటే ఏంటంటే ఎక్కువగా ప్రయాణాలు మాత్రం సూచిస్తున్నాయండి. అసలే మీరు ఎక్కువగా ఎక్కడ చోట నిలవరు కాబట్టి మీకు షార్ట్ జర్నీస్ ఎక్కువ చూపిస్తున్నాయి. మీకు బుధుడు వలన బాగా ప్రయాణాలు చేస్తారు. అలాగే మ్యాథమెటిషియన్ గాను, అలాగే మీరు ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు గాను, ఆస్ట్రాలజర్గా గాను మీరు బాగా రాణిస్తారు. 4th భావంలో గురు రాహులు బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే మీకు మంచి 12th house 4th భావంలో ఉన్నాడంటే ఫారిన్ యోగాన్ని ఇప్పిస్తూ ఉంటాడు మీకు గురుడు వలన. రవి కూడా అంతే. అంటే ఏంటంటే మీకు చదువులో ఆటంకాలు లేకుండా బాగా రాణించడము, నాన్నగారికి బాగుండడము, అలాగే మ్యూజిక్ రంగంలో బాగా సక్సెస్ అవ్వడము, సంతానం విషయంలో కూడా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఉండడము. ముఖ్యంగా మీరు మ్యూజిక్ రంగంలో ఉంటే, సినిమా రంగంలో మ్యూజిక్ రంగంలో ఉంటాయి. ఆ మ్యూజిక్ రంగంలో కూడా బాగా డెవలప్ అవడం చాలా జరుగుతుంది. రవిగురుల కాంబినేషన్ అంతా కాదు. సుఖపడే గీతం ఉందంటారు సరే, అది బాగా ఉంది. మీకు తల్లి గారికి బాగుంటుంది. అలాగే శుక్రకేతువుల వలన పుత్రిక సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ. ఆడపిల్లలు అమ్మాయిలు మీకు పుడతారనడంలో సందేహం లేదు. అంతేకాకుండా స్టాక్ మార్కెట్లో లాసులు వస్తాయి. ఎందుకంటే శుక్రకేతువులు పంచమభావంలో తప్పు అంటుంటాం, అందుకొద్దిగా తప్పు. కానీ సినిమా రంగంలో ఉన్న వారికి మాత్రం అవకాశాలు బాగుంటాయి. ఏదేమైనా మీ రాశి వారికి వివాద వేడుకలు అతి త్వరలో జరగబోతుందని చెప్పచ్చు. కానీ శత్రువుల వలన, రోగాల వలన భయం పొంచి ఉంది అని చెప్పచ్చు మీకు. అంతేకాకుండా మీ రాశికి అష్టమ స్థానం కూడా రవి గురుజులు చూడడం వలన, అష్టమ స్థానం చూసుకోవడం వల్ల ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడతారు. లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు విజయం సాధించడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. కానీ మీరు భాగ్యస్థానానికి శని దృష్టి వలన కొద్దిగా భాగ్యం అంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటారు. ధనం విషయంలోనూ, అంటే ఫారిన్ కంట్రీస్ వెళ్ళడం ఆలస్యం అవడంలోనూ ఉంటుంది. అంతేకాకుండా మీ గురు ప్రభావం వల్ల మీరు చేస్తున్న జాబులో బాగా సక్సెస్ అవుతారండి. అంటే ఉన్నతంగా రాణిస్తారు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు వస్తాయి మీకు. దాంట్లో కూడా మీరు విజయం సాధిస్తారు. ఉన్నతంగా అంటే మీ జాబులో ఉన్నత ప్రమాణాలతోటి మీకు అంటే ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులే పర్ఫెక్ట్గా బాగున్నారు. ఉద్యోగస్తులే చాలా బాగుంది. లాభంలో ఉన్న రాహు కూడా ధనయోగాన్ని బాగా కలిగిస్తాడనడంలో ఏమాత్రం సందేహం లేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి పదవులు కూడా ఇస్తూ ఉంటాడు రాహు. గంగా స్నానం కూడా చేస్తూ ఉంటాడు. అంతేకాకుండా శని ప్రభావాన్ని కూడా
కొద్దిగా మీకు 12 భావంలో శని అంటే ఉన్న ఊరు నుంచి దూరంగా పంపించేస్తూ ఉంటాడు. అలాగే ఎక్కువ కష్టపడే తత్వంలో మీరు ఉంటారు అన్నది సందేహం లేదు. వృషభ రాశి వారికి ఈ వారం మొత్తం కూడా చాలా చాలా బాగుందని చెప్పొచ్చు. కానీ కుజుడు వలన శని కూడా చూస్తుండడం వలన అంటే మీ రాశి వారికి కొద్దిగా పడిపోవడం వలన, దెబ్బలు తగలడం వలన, బ్లడ్ కనపడము, బోన్స్ సంబంధించిన ఇబ్బంది కలగడము, ముఖం మీద దెబ్బలు తగలడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. అందుకనే ప్రయాణం చేసేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోండి, అదే సీట్ బెల్ట్లు. ఎందుకంటే మీరు లగ్నంలోనే కుజుడు మంచివాడు కాదు, శని దృష్టి కూడా ఉంది కాబట్టి కొద్దిగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏర్పడతాయి అని చెప్పచ్చు. అంతేకాకుండా అనర్గళంగా మాట్లాడే శక్తిని భగవంతుడు మీకు ఇచ్చాడు. బుధుడు వలన మ్యాథమెటిషియన్గా, సైంటిస్ట్గా, అలాగే మీరు వేద పండితుడిగా, ఇంకా చెప్పాలంటే సినిమా రంగంలో ఉన్నవారుగా, ఇంకా చెప్పాలంటే ఫైనాన్స్ అకౌంట్స్ అంటే సరే బుధుడు ఆ రంగంలో ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో అకౌంట్స్ విభాగాలు బాగా రాణించేది చేస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా ప్రయాణాలంటే ఇష్టపడ్డము, మీ తమ్ముళ్ళు సహాయ సహకారాలు ఎప్పుడూ పొందడము, మీరు వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉండడం జరుగుతుంది. కొత్త కొత్త ఐడియాలు మీకు బాగా వస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే టెలివిజన్ రంగంలో ఉన్న వారికి వార్తా సేకరణ అంటాం. వార్తా సేకరణలో మీరు బాగా ఉన్నతమైన ప్రమాణాలతో కూడిన వ్యక్తిగా మీరు ఉంటారు. అంటే జనరల్గా ఏంటంటే శుక్రకేతువులు చతుర్థ భావంలో తప్పండి, అద్భుతమైన ఫలితాలు ఎవరు కుజుడు చూస్తారు కాబట్టి వాహన యోగాన్ని లేదా భూములకు సంబంధించిన వ్యవహారాలను మీరు ఉంటారు. కానీ మీ సంతానం విషయంలో చాలా ఇబ్బంది పడడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం పుట్టే విషయంలో కానీ, ఆడ సంతానానికి కొద్దిగా పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగం రావట్లేదని ఏదో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ భార్యాభర్తల విషయంలో ఏమాత్రం ఇబ్బంది ఉండదండి. అతి త్వరలోనే భార్యాభర్తలు అంటే వివాహ వేడుకలు జరుగుతాయి. అతి త్వరలోనే భార్యాభర్తలు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే మీ చేస్తున్నటువంటి వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. ముఖ్యంగా భాగ్యస్థానాన్ని బాగా ఉన్నతంగా రాణిస్తారు. రవి గురులు చూస్తున్నారు భాగ్యాన్ని. అంటే ఏంటంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. అంటే ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్, బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు, ఫుడ్ బిజినెస్లు ఇవి అంటాం కదా, బిజినెస్లన్నీ బాగా మీరు రాణిస్తారు అన్నలో సందేహం లేదు, బ్రహ్మాండంగా ఉంటారు. అలాగే దైవభక్తి ఎక్కువ ఉంటుంది, తీర్థయాత్రలు కూడా మీరు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా దశమంలో రాహు గవర్నమెంట్ డాక్టర్స్ సంబంధించిన వ్యవహారాలను, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలను మీరు ఉంటారు. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, గంగా స్నానాలు కూడా మీరు చేసుకుంటారు. బహుశా మీరు ఎంబీబీఎస్ ఎంబీబీఎస్ అయిపోతారు, ఎంఎస్ అంటాం కదా, ఆ ఎంఎస్ కోసము విదేశాలు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. లాభంలో ఉన్న శనీశ్వరుడు మంచి యోగాన్ని ఇస్తాడండి. అంటే మీకు లాభంలో ఉన్న శనీశ్వరుడిని బాగా మీరు చేస్తున్న వ్యాపారాల ద్వారా ధన సంపాదన ఎక్కువ ఉంటే చేస్తూ ఉంటాడు. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ కానీ, ఫైనాన్స్ కదా, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, లేకపోతే మీ ఫార్మా రంగం, సిమెంట్ పరిశ్రమలు, ఇట్లాగా మీరు చేస్తున్న బిజినెస్లో బాగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిథున రాశి మీ రాష్ట్రాధిపతి, చతుర్థాధిపతి రాష్ట్రాధిపతి అంటే మీ రాశిలోనే వక్రగతిలో ఉన్నాడు. అంటే మంచి సుఫలితాలు బాగా ఇస్తాడు. నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తూ ఉంటాడు మీకు. ఎటువంటి అంటే మీకు ఏ పని కాలేదన్నా ఆ పనిలో మీరు విజయం సాధిస్తూ ఉంటారు. అలాగే మీరు మ్యాథమెటిషియన్ గాను, సైంటిస్ట్ గాను, ఒక విధమైన ఆస్ట్రాలజర్గా గాను, అంతేకాకుండా మీరు ఫైనాన్స్ రంగంలో, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విభాగాలను బాగా రాణిస్తారన్న సందేహం లేదు. అలాగే రవి కూడా తోడయ్యాడు. మీ పాపి రవి 2వ భావంలో ఉన్నాడు, గురుడితో కలిసి ఉన్నాడు కాబట్టి నాన్నగారికి బాగుంటుంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ఆదాయ వనరులు పెరుగుతాయి. మీరు చేస్తున్న ఉద్యోగాల్లో డబ్బులు బాగా వస్తాయి, ధన సంపాదన ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా మీకు కోరుకున్నటువంటి చదువు బాగా వస్తుంది అనడంలో సందేహం లేదు. ఎక్కువగా బాగా రవి ద్విభావంలో ఉంటే ఐస్ సంబంధించిన ప్రాబ్లం ఇస్తాడు అంటూ ఉంటాం మనం. ఆ ప్రాబ్లం కూడా ఉంటుందండి. కానీ ధనవంతుడు కూడా చేస్తాడని ఉంది, కానీ బాగా డబ్బులు రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా మీరు ఎక్కువగా మీ చెల్లెళ్ళని, సిస్టర్స్ని కలవడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు అనడంలో సందేహం లేదు. కుజుడు కూడా చూస్తున్నాం కాబట్టి మీ వే ఆఫ్ థింకింగ్, వే ఆఫ్ లివింగ్ స్టైలు, వార్తా సేకరణలు ఇవన్నీ చాలా బాగుంటాయి. కాకపోతే ఏంటంటే మీరు కష్టపడడం ఎక్కువ, సుఖపడడం తక్కువ. అంటే ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు. మీ తల్లిగారికి బాగుండకపోవడము, చదువులో ఆటంకాలు ఏర్పడము, లేకపోతే రైతులకు సరిగ్గా సకాలం డబ్బులు లేకపోవడము కానీ జరుగుతూ ఉంటాయి. కానీ సంతానం విషయంలో ఏమాత్రం ప్రాబ్లం ఉండదు. సంతానం దిగ్విజయంగా ముందుకు వెళ్తూనే ఉంటారు. 6వ భావాన్ని, 8వ భావాన్ని గురు కుజులు చూడడం వలన, అంటే గురుడు 6వ భావం చూస్తాడు, 8వ భావం చూస్తాడు, వలన శత్రువు వలన భయం లేకుండా, రోగాల వలన భయం లేకుండా, అలాగే మీకు విదేశాల స్టాంపింగ్ అవుతూ
కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీరు ఫేవరబుల్గా మీకు అనుకూలమైన తీర్పు వస్తూ ఉండడానికి అవకాశాలు మీ జాతకాల వేచి ఆధారపడి ఉంది, డెఫినెట్గా వస్తుంది. కాకపోతే భార్యాభర్తల విషయంలో చిన్న మనస్పర్ధలు, చికాకులు, గొడవలు, దూరంగా ఉండాలి, ఇవన్నీ కూడా శని వలన జరుగుతున్నాయండి. భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సప్తమాధిపతి కూడా మీకు ద్వితీయ భావంలో ఉన్నాడు, ధనాన్ని ఇచ్చేవాడిగా మీకు ఉన్నాడు. అంతేకాకుండా రాహు కూడా భాగ్యంలో ఉండి మమ్మల్ని సర్వదా కాపాడుతున్నాడు, విదేశాలు వెళ్ళడానికి కాపాడుతాడు ఆయన. భాగ్యంలో రాహు కుంభరాశిలో ఉన్నాడంటే వాడికి ఎక్కువ మెడిసిన్ ఇచ్చే బాగా వస్తుందని చెప్పచ్చు. ఏదైనా శని కంటక శని ఉన్నాడు మీకు, కంటక శని ఉన్నా కూడా శని ఉద్యోగం విషయంలోనూ ఇబ్బంది కలిగిస్తుంటాడు. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలను లేకపోతే సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో కూడా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడానికి ఉంటుంది. కానీ శని వలన వ్యవసాయ రంగంలో బాగా డెవలప్ అవుతారని చెప్పచ్చు. శని వల్లనే గురుదృష్టి కూడా ఉంది కాబట్టి గంగా స్నానం కూడా మీరు చేస్తారని అందులో సందేహం లేదు. ఉద్యోగంలో మార్పులు వస్తాయండి, ఉద్యోగంలో డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణింపు ఉంటుంది మీకు. కుజ ప్రభావం వలన శని కూడా చూస్తారు కాబట్టి ప్రయాణాల్లో మీకు యాక్సిడెంట్స్ జరుగుతాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. మీ జాతకాలు ఇచ్చా బాగుండొచ్చు, 12వ భావంలో ఉన్న కుజుడికి శని దృష్టి ఉందంటే ఖచ్చితంగా యాక్సిడెంట్ జరుగుతాయి. బోన్స్ విరగడం కానీ లేకపోతే కొంతమంది బ్లడ్ కనపడడం కానీ జరుగుతుంది. కాబట్టి మీరు కుజుడు సంబంధించిన పూజలు చేసుకున్నా, శనీశ్వరుడు సంబంధించిన పూజలు చేసుకున్నా ఈ యాక్సిడెంట్స్ తప్పుతూ ఉంటాయి. కర్కాటక రాశి వాళ్ళకి చూసుకోవాల్సిన అవసరం లేదండి. సెకండ్ హౌస్ లార్డ్ కూడా మీ రాశిలో ఉన్నాడు, పైగా 9వ హౌస్ లార్డ్. ద్వితీయ నవమాధిపతులు కలిశారంటే వాళ్ళకి ధనప్రాప్తి, అఖండమైన ధనప్రాప్తి కలుగుతుంది అని చెప్తూ ఉంటాం మనం. అంటే వాహన ప్రాప్తి కలగడం, వాహనాలు కొనుక్కోవడము, ఆభరణాలు, విద్య, వీటిలో నిష్ణాతులు అవుతారని చెప్పి అంటాం కదా, బాగా ఉంటుంది. ముఖ్యంగా వేదశాస్త్ర విద్యలో బాగా రాణింపు ఉంటుంది. అంతేకాకుండా శుక్రకేతు ద్వితీయ భావంలో తప్పు, మంచివాడు కాదు. పైగా కుజుడు చూస్తున్నాడు కాబట్టి జనరల్గా మీకు శుక్రుడు మంచివాడు కాదు, 4వ ఇంటి వాడు 2వ భావంలో ఉన్నాడు. అంటే ధనానికి ఇబ్బంది కలిగించకపోయినా కేతు ప్రభావం వలన చిన్న మనస్పర్ధలు, చికాకులు, కుటుంబంలో ఇబ్బందులు ఉంటాయి. అలాగే మీ తోబుట్టువుల్లో ఒకళ్ళకి, మీ తమ్ముడికి కానీ చెల్లెలికి కానీ హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. 4వ హౌస్ లార్డ్ బాగున్నాడండి, అంటే గురు ప్రభావం వలన మీకు సర్వదా రక్షగా మీకు ఉంటాడు. అంటే చదువులో ఆటంకాలు లేకుండా రాణిస్తారు. ముఖ్యంగా మీ అబ్బాయిలు మాత్రం చాలా బాగుంటుందండి. మీ పుత్ర సంతానానికి డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి మీ జాతకం వలన, మీ రాశి ప్రభావం వలన. అంతేకాకుండా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు మీ జాతకంలో బాగా ఉంది, ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని చెప్పచ్చు. మీరు పైగా మీ జనాకర్షణ ఎక్కువ. అలాగే సినిమా రంగంలో, సాహిత్య రంగంలో, పైగా నృత్య కళాకారులుగా బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు. అంతేకాకుండా రాజకీయ రంగంలో పదవులు రావడము, స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించుకోవడాలు బ్రహ్మాండంగా ఉంటాయి, డౌటే లేదు. అంతేకాకుండా భార్యాభర్తల విషయంలో అన్యోన్యత, సఖ్యత బాగా ఉంటుంది. అలాగే వివాహాలు కుదరని వాళ్ళకి వివాహాలు కుదురుతాయి, అతి త్వరలోనే వివాహాలు కూడా అవ్వడానికి అవకాశం ఉంది. కానీ మీ హెల్త్ ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా చూసుకోండి. రాహు వలన కొద్దిగా అష్టమ రాహు ఉండడం వలన దూర బంధువులకి ఇబ్బంది కలగడం, మీ అనారోగ్య సమస్యలు, గృహంలో పీడ, ఇవన్నీ ఉండడానికి అవకాశం ఉంది. పశు నష్టం కూడా ఉంటుంది. అంతేకాకుండా శని ప్రభావం వలన కూడా మీకు దూర ప్రాంత ప్రయాణాలు, గంగా స్నానాలు, విదేశీ పర్యటనలు, మీ చేస్తున్న వ్యాపారాల్లో అనుకూలవంతంగా ఉండాలి జరుగుతుంది. భాగ్యస్థాన శని మంచివాడు కాదు, కానీ గురుదృష్టి ఉంది కాబట్టి ఆయన మీకు ఆటోమొబైల్ ఇండస్ట్రీస్లోనూ, కోళ్ళు, అలాగే సిమెంట్ పరిశ్రమల్లోనూ, లేకపోతే ఐరన్, స్టీలు, ఇతర కార్యకర్తలో ఉన్నటువంటి మీకు బిజినెస్లు బాగా రాణిస్తాయి. ప్రొఫెషనల్గా మీరు బాగా, అంటే ప్రొఫెషనల్గా వృత్తిపరంగా కూడా చాలా మంచి పేరు ఉంటుంది, ప్రమోషన్స్ అధికంగా వస్తాయి. చేస్తున్న వ్యాపారాలు కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా కుజుడు ప్రభావం, కుజుడికి శని దృష్టి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారులకి కొద్దిగా ధనం తక్కువగా ఉంటుంది, వ్యాపారాలు డల్ అయిపోతూ ఉంటాయి. కుజుడు వలన మీకు కొద్దిగా చిన్న ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. శని కుజుల కాంబినేషన్ వల్ల చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. 12వ భావంలో బుధుడు ఉన్నాడంటే ఎక్కువగా దూర ప్రాంత ప్రయాణాలు, పాడి గడ్డి చల్లడము, దైవ దర్శనం చేసుకోవడం, విష్ణు దర్శనం చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా, అంటే 19th నుంచి 25th వరకు కూడా సింహరాశి వారికి చాలా బాగుందండి. ముఖ్యంగా మీకు 12వ భావంలో రవిగులు కాపాడుతుంటారు. ద్వితీయ భావాన్ని శని చూడడం వలన
రావాల్సిన సంపదలు లేట్ అయిపోతూ ఉండము, శుక్రకేతువులు మీ రాశిలో ఉండడం వలన ఏదో చికాకుగా కోపంగా భయపడుతూ ఏదో పోగొట్టుకున్న వారిలో ఉంటారు. కానీ అక్కడ కాంబినేషన్ ఏంటంటే కుజుడు దృష్టి శుక్రుడికి ఉంది కాబట్టి భాగ్య రాజ్యాధిపతులు చూసుకుంటారు కాబట్టి అదృష్టం పట్టుకుంటుంది, మీకు అదృష్టవంతంగా తయారైపోతారు. అలాగే చతుర్థ భావాన్ని కూడా అంటే ఎక్కడికి వెళ్ళినా సుఖపడే గీత బాగా ఉండడము, చదువులో ఆటంకాలు లేకుండా మ్యూజిక్ రంగంలో హాయిగా ప్రశాంతంగా ఉంటూ, అంతేకాకుండా రైతులకి అనుకూలవంతమైన సంపదలు కలుగుతూ ప్రశాంతంగా కంఫర్టబుల్నెస్ లైఫ్ ఉంటుంది. మీకు సంతాన విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆడ సంతాన విషయంలో కొద్ది ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీకు ఆరోభావాన్ని గుజుడు చూస్తుండడం వల్ల, గురుడు చూడడం వల్ల శత్రువుల వలన భయం కానీ, రోగాల వలన భయం కానీ, రుణాల వలన భయం కానీ ఏమి ఉండదు. కానీ రాహు సప్తమంలో ఉండడం వల్ల ఆలస్య వివాహాలు కానీ, భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి. ఏదైనా అష్టమ స్థానంలో శని ఉన్నాడు, కానీ శనికి గురుదృష్టి ఉందనుకోండి హెల్త్ ప్రాబ్లమ్స్ ఇస్తూ ఉంటాడు, లేకపోతే అవ్వవలసిన పనులు అవ్వకుండా చేసేస్తుంటాడు. కానీ శని ప్రభావం వలన, శనికి గురుదృష్టి ప్రభావం వలన మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. భాగ్యస్థానాధిపతి కుజుడు బాగున్నాడండి. 12వ భావం అంటే జనరల్గా 9వ హౌస్ లార్డ్ దశమంలో ఉన్నాడు, కానీ శని చేత చూడబడతాడు. కాబట్టి మీ యొక్క వ్యాపారాలు డల్ అయిపోతూ ఉంటాయి, కొన్ని ఇబ్బంది పడుతుంటారు. అగ్ని వలన లేకపోతే చిన్న రోడ్డు ప్రమాదాల వల్ల జరగడానికి అవకాశం ఉంది. మీ వ్యాపారాలు నష్టం అయిపోవడానికి అవకాశం ఉంది. కానీ దశమంలో కుజుడు చాలా బాగున్నాడండి. దశమ స్థానంలో కుజుడికి గురుదృష్టి, శని దృష్టి ఉంది. వల్ల ఏమవుతుంది అంటే మీకు దగ్గరకు వచ్చిన ఉద్యోగాలు రావు, లేకపోతే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో ఉన్న వారికి శని ప్రభావం కూడా ఉంది కాబట్టి ఆలస్యం అయిపోతూ ఉంటాయి, ప్రమోషన్స్ తక్కువగా వస్తూ ఉంటాయి. కొద్దిగా చికాకులు కోపంగా ఉండడము, అదే బైపాసులు మీ మీద కొద్దిగా ఇబ్బందికరంగా కొద్దిగా ఇబ్బందికర వాతావరణం ఉండడానికి అవకాశం మాత్రం ఉంది. కానీ విద్యాధిపతి లాభాధిపతి 11వ భావంలో బుధుడు ఉన్నాడండి. ధన సంపాదన విషయంలోనూ వ్యాపారాల విషయంలోనూ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ మీకు 12వ భావంలో ఉన్నటువంటి రవి గురుల వలన మీకు రవి 12వ భావం ఉండిపోకూడదు కదా, అనారోగ్య సమస్యలు, ఆటంకాలు, ధనం ఎక్కువ ఖర్చు పెట్టేయడాలు. గురుడు కూడా ఉన్నాడు కాబట్టి ధనం ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు, విదేశాలు పర్యటన చేస్తుంటారు. అలాగే దైవ దర్శనాలు, దేవుడి వల్ల లాభాలు, అలాగే ఎంత ఖర్చు పెట్టినా అంత మళ్ళీ డబ్బులు రావడాలు ఇవన్నీ మీకు జరుగుతూ ఉంటాయి. కన్యారాశి వారికి శని ప్రభావం ఉందండి, ప్రతిసారి చెప్పక్కర్లా. శని ప్రభావం వలన కొద్ది చికాకులు, మనస్పర్ధలు, ఏదో డిస్సాటిస్ఫాక్షన్ అవన్నీ ఉంటాయి. కానీ ఫైనాన్షియల్గా ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు. రెండో ఇంటి 12వ భావంలో ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశాలు ఎక్కువ. మీ తమ్ముళ్ళకి చాలా బాగుంటుంది. మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా వార్తా సంస్థలో పనిచేసే వారికి చాలా ఉన్నతమైనటువంటి జీవితం ఉండడానికి అవకాశం, జీతము కూడా ఉండడానికి అవకాశాలు చాలా బాగున్నాయి. కానీ కంఫర్టబుల్నెస్ తక్కువ, సుఖపడడం తక్కువ, కష్టపడడం ఎక్కువగా కష్టపడతారు. శని ప్రభావం వలన కష్టపడుతూ ఉంటారు ఎక్కువగా. అలాగే చదువులో కూడా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. మీ తల్లిగారికి అంత బాగుండదు, రైతులకు కూడా పంటలు నష్టం వస్తుంది. కానీ మీ కుమారులు ఉన్నారు కదా, సంతానం, పుత్రులు కలగడానికి అవకాశం ఉందండి. అలాగే ఆల్రెడీ పుత్ర సంతానం కలిగిన వాళ్ళకి వాళ్ళు విజయవంతంగా ఉంటారు. వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళ విజయం సక్సెస్ వరిస్తూ ఉంటుంది వాళ్ళని. అంటే మీ రాశి ప్రభావం వలన మీ సంతానానికి మేలు జరుగుతూ ఉంటుందని ఒక ముక్కలా చెప్పచ్చు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో కూడా బాగా డబ్బు సంపాదించుకుంటారంటే అందులో సందేహం లేదు. అలాగే మీకు సాహిత్య రంగంలోనూ, నృత్య కళాకారులుగాను, సంగీత విద్వాంసులుగా మీరు చెలరేగిపోతూ ఉంటారండి, అందులో అతిశయోక్తి కాదు. అంతేకాకుండా 6వ భావంలో ఉండే రాహు కూడా మంచి యోగాన్ని కలిగిస్తూ ఉంటాడు, ధనప్రాప్తిని కలిగిస్తూ ఉంటాడు, భూలాభాన్ని కలిగించేది చేస్తూ ఉంటాడు, ధైర్యాన్ని కలిగించేది చేస్తూ ఉంటాడు. విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ కూడా అవుతుంది. కానీ 7వ భావంలో శని ఒకటి దోషకారకుడు అండి, పెద్ద ప్రాబ్లం అదే. దోషకారకుడు అంటే ఏంటంటే మీ భార్యాభర్తల విషయంలో ఇబ్బంది పెట్టడము, సంతానం కాదు కానీ కొత్తగా పెళ్ళి అవ్వడం కోసం దగ్గరకు వచ్చే సంబంధాలు చెడిపోతూ ఉండడం, అంటే కొత్తగా పెళ్ళి అవ్వడం కోసం మనం జాతకాలు చూస్తూ ఉంటాం. అంటే భార్యాభర్తలు సంబంధాలు కుదరకపోవడం జరుగుతూ ఉంటుంది. భార్యాభర్తలు అంటే కొత్తగా వివాహాది వేడుకలు జరగకపోవడం, ఆలస్యం అయిపోవడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా కుజుడు భాగ్యంలో ఉండి శని చేత చూడబడుతున్నాడు, తప్పు. అంటే భాగ్యం వృద్ధి అవ్వదు. అంటే మీకు ఫారిన్ కంట్రీస్ వెళ్ళాలన్నా జరగడం కష్టం. మీ నాన్నగారికి హెల్త్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది, అదే చిన్న చిన్న ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఇలా చిన్నగా
మీకు ఉంటుందండి. అంటే వ్యాపారాల్లో ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నష్టాలు వస్తాయి. లేకపోతే ఏదో ఫైర్, అగ్ని సంబంధించిన ప్రమాదం కానీ, లేకపోతే రోడ్డు మీద పడిపోవడం వల్ల కానీ, అదే మీకు ఒంటి మీద బ్లడ్ కనపడడం కానీ జరుగుతుంది. మీకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కానీ ఫైనాన్షియల్ రంగంలోనూ మీ ఉద్యోగ విషయంలోనూ ఏమాత్రం ఇబ్బంది పడరు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్య మీకు బాగా వస్తుంది. ఆ సంస్థల్లో మీరు బాగా పనిచేస్తారు. ఫైనాన్స్ రంగంలోనూ, బ్యాంకింగ్ రంగంలోనూ, విద్యా సంస్థలోనూ మీకు ఉద్యోగాలు బాగా ఉంటాయి. అలాగే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు బాగుంటుంది. లాభస్థానంలో ఉన్న రవి గురులు మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టండి. ధనాన్ని అధికంగా ఇస్తారు, చదువుని బాగా ఇస్తారు, సుఖపడే గీత ఉండేది చేస్తుంటారు వాళ్ళు. అంటే మీకు ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడ ఆగదు, వస్తూనే ఉంటుంది. అదొక అదృష్టం. శుక్రకేతువులు అంటే 12 ఇంట్లో 9th house లార్డ్ శుక్రుడు 12th భావంలో ఉన్నాడు కాబట్టి మీకు విదేశ పర్యటనలు, దైవ దర్శనాలు, అమ్మవారి యొక్క దర్శనాలు జరగడానికి అవకాశం ఎక్కువ. తులారాశి వారికి ఈ వారం మొత్తం కూడా అంటే 19th నుంచి 25th జూలై వరకు కూడా మంచి యోగంగానే చెప్పచ్చు. కానీ ఆరోగ్యం విషయం మాత్రం జాగ్రత్త చూసుకోవాలండి. ఆరోగ్యం మహాభాగ్యం అంటాం మనం. ధనప్రాప్తి కలుగుతుంది, కుటుంబంలో వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పాలంటే ముఖ వర్చస్సు పెరిగి మాట విలువ పెరుగుతుందండి. మాటకి విలువ పెరుగుతుంది మీకు. అంటే ఎక్కువ పాటలు పాడడము, ఎక్కువగా మాట్లాడడము, యాంకరింగ్లో ఉండడము జరుగుతూ ఉంటుంది మీరు. అలాగే కంఫర్టబుల్నెస్ ఎక్కువ, సుఖపడే గీత ఉంది మీకు. ఎందుకంటే చతుర్థ భావాన్ని గురుడు చూస్తున్నాడు. చతుర్థ భావాధిపతి కూడా శనికి గురి దృష్టింది కాబట్టి భూములు, వాహనాలు, గృహాలు, వెండి ఆభరణాలు, బంగారపు వస్తువులు, అలాగే మంచి మంచి డ్రెస్సులు, అలాగే అపార్ట్మెంట్స్ అంటే ఇళ్ళు కొనుక్కోవడానికి అవకాశాలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి. అవకాశాలు మాత్రం ఉన్నాయంటే మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంటుంది. అంతేకాకుండా సంగీత విద్వాంసులకి, అలాగే రైతు సోదరులకి మంచి కాలం అని చెప్పచ్చు. కానీ కాకపోతే రాహు ప్రభావం వలన సంతానంలో ఇబ్బంది కలగడము, సంతానం పుట్టడానికి అవకాశాలు తక్కువగా ఉండడము జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఆరోగ్యంలో శనికి శత్రువుల వలన భయం లేకుండా, రోగాల వల్ల భయం లేకుండా మేము సంతానం మీకు కొద్దిగా సేవకా జనాన్ని కూడా ఇస్తాడు. కానీ అనారోగ్య సమస్యలు ఉండడానికి అంటే రోగాల వల్ల చిన్న ఇబ్బంది కలగడానికి మాత్రం అవకాశం ఉంది. సప్తమాధిపతి అష్టమ స్థానంలో ఉండి శని దృష్టి ఉంది కాబట్టి మీ భార్యకు కానీ మీ భర్త గారికి కానీ ఆపరేషన్ జరగడము, లేకపోతే దెబ్బలు తగలడము, లేకపోతే ఆయనకి అంటే ఆవిడకి కొద్దిగా ఒంటి మీద బ్లడ్ కనపడమో జరుగుతుంది ఖచ్చితం. ఎన్నాళ్ళ నుంచి ఆపరేషన్ చేయించుకుందాం అనుకున్న వాళ్ళు ఆపరేషన్ చేయించుకుంటారు. 12వ house లార్డ్ భాగ్యంలో ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే ఏంటంటే మీకు విదేశీ పర్యటన ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్య మీకు వస్తుంది. మీ వ్యాపారాభివృద్ధి ఉంటుంది. మ్యాథమెటిషియన్గా మీరు బాగా డెవలప్ అవుతారు. ముఖ్యంగా మీరు ఏ వ్యాపారం చేసినా, వస్త్ర వ్యాపారం కానీ, లేకపోతే ఫుడ్ బిజినెస్ కానీ, బంగారు వ్యాపారాలు కానీ బాగా కలిసి వస్తుంది. 10th house బ్రహ్మాండంగా ఉన్నాడండి. అంటే మీకు గవర్నమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలు వస్తాయి అని క్లియర్గా చెప్పచ్చండి. మీకు అసలు గురుడు దశమంలో ఉంటే విశేషమైన ధనవంతులు చేస్తాడు ఆయన. అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది. అర్చకత్వము, అలాగే కొంతమంది వేద పండితుల వలన డబ్బు సంపాదించుకోవడం బాగా ఉంటుంది. ముఖ్యంగా యజ్ఞ యాగాలు, దైవ కార్యాలు చేస్తూ ఉంటారు. ఆడిటర్స్గా మీరు బాగా డెవలప్ అవుతారు. రాజకీయ రంగంలో పదవులు కూడా వస్తాయి. దశమంలో రవి దిగ్బలుడు, బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతేకాకుండా మీకు బాధకుడు కూడా గురుడుతో ఉండడం వలన బాధపడడం తక్కువగా ఉంటుంది. పైగా ప్రొఫెషనల్గా అంటే ఉద్యోగపరంగా అంటే బ్యాంకింగ్ రంగంలో కానీ, విద్యా సంస్థలో కానీ, ప్రభుత్వ రంగ సంస్థలో కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ బాగా డెవలప్మెంట్స్ బాగా ఉంటాయి. శుక్రకేతు లాభంలో తప్పు, కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి వ్యాపార అభివృద్ధి ఉంటుందని ఖచ్చితంగా చెప్పేయచ్చు. వృశ్చిక రాశి వారికి ఈ వారం మొత్తం కూడా గురు కుజుల వలన ప్రశాంతమైన వాతావరణంతో ఏది లేదనుకోకుండా అన్నీ ఉంటూ తృప్తిగా మీరు జీవితాన్ని సాగిస్తూ ఉంటారు. అంటే ప్రతి విషయంలో విజయం సాధిస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని మీరు సీక్రెసీ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీ విషయాలని బహిర్గతం చేయరు. కుటుంబంలో మనస్పర్ధలు, కోపతాపాలు, ఆర్థికంగా నిలదొక్కుపోవడాలు ఇవన్నీ కూడా ఆలస్యం అవుతూ ఉంటాయి. కానీ మీ తమ్ముళ్ళకి మాత్రం చాలా బాగుంటుందండి. ప్రయాణాలు చేస్తూ ఉంటారు, బహుశా ఆభరణాలు కొనుక్కుంటుంటారు. కొంతమంది ఏమో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తూ ఉంటారు. తీర్థయాత్ర కూడా చేయడానికి అవకాశం ఎక్కువ. అలాగే మీరు విదేశాలు వెళ్ళడానికి మంచి అవకాశాలు ఉన్నాయి. బంగారు ఆభరణాలు కూడా కొనుక్కుంటారు. ముఖ్యంగా తల్లి గారికి విద్యలోను, రైతు సోదరులకి, మ్యూజిక్ రంగంలో ఉన్న వారికి
ఈ భావంలో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పచ్చు. అంతేకాకుండా పుత్రిక సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఆడపిల్లల వలన కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడము మీకు అవకాశం ఉంది. అంటే పెళ్ళిళ్ళు అవ్వట్లేదనో, ఉద్యోగం కోసమనో ఏదో ఉంటుంది కదండి మనకి, జరగా ఆ విధంగా ఉంటుంది. కానీ సప్తమాధిపతి అంటే షష్టాధిపతి సప్తమంలో ఉండి అలాగే శనిదృష్టి కూడా ఉంది. అంటే సప్తమ స్థానంలో కుజుడు ఉండి శనిదృష్టి ఉందంటే భార్యకు కానీ భర్తకు కానీ దెబ్బలు తగులుతాయి, యాక్సిడెంట్స్ అవుతాయి అని చెప్పచ్చు. శాస్త్రం చెప్తోంది. కరెక్ట్గా అదే. సప్తమంలో కుజుడు ఉండడం తప్పు. అంటే భార్య భర్తల విషయంలో ఒకరికి ఇద్దరికి కానీ చిన్న చిన్న రోడ్ యాక్సిడెంట్స్ కానీ లేకపోతే అగ్ని వలన ప్రమాదం కానీ జరగడానికి అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ బుధుడి వల్ల మాత్రము విదేశాల నుంచి డబ్బు ప్రాప్తి కలగడము, దీర్ఘాయుష్వంతులుగా ఉండడము, అలాగే మీ చేస్తున్న ఉద్యోగస్తులు ఆఫీసర్స్ ద్వారా గౌరవింపబడము ఇవన్నీ ఉంటాయి. మీ రాశి వారికి భాగ్యస్థానం గురుడు ఉన్నాడు. ద్వితీయాధిపతి రవి కూడా బాగున్నాడు. అంటే ద్వితీయాధిపతి 10th హౌస్ బాగున్నారు. అంటే 10th హౌస్ 9th హౌస్లో ఉండి గురుడు ఉన్నాడు. అంటే విదేశాలకు వెళ్ళడానికి ఖాయమే. అలాగే నాన్నగారికి బాగుంటుంది. చేస్తున్న వ్యాపారాభివృద్ధి దిద్దన ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. మీ యొక్క భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. వ్యాపారాలు బాగా డెవలప్ అవుతాయి. చాలా చాలా బాగుంటారంటే భాగ్యం బాగుందంటే మీకు ఒక విధంగా అదృష్టమే, ఆనందమే. కానీ శుక్రుడు దశమంలో ఉన్నాడు. శుక్రకేతువులు మంచిది కాదు. కుజ దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా పర్వాలా. అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సినిమా రంగంలో ఉన్న వారికి మంచి యోగం అని చెప్పచ్చు. సప్తమాధిపతి దశమంలో ఉన్నాడంటే ఫారిన్ యోగాలు ఉంటాయి. అంటే వృశ్చిక రాశి వారికి ఫారిన్ యోగాలు మీ జాతకాల రీత్యా ఆధారపడి ఉంది. ధనుర్రాశి వారికి ధన ప్రాప్తి విపరీతంగా కలుగుతుందండి. ఎటువంటి ఇబ్బంది కరంగా ఉండదు. కుటుంబంలో సఖ్యత, కుటుంబంలో వృద్ధి, ఆదాయ వనరులు పెరగడము, అంతేకాకుండా మీ బంధువులంటే మీరు ఇష్టపడము, బంధువుల్లోనే మీ పేరు ప్రఖ్యాతులు ఉండడము చాలా గ్రేట్. ఎక్కువ మాట్లాడే శక్తి భగవంతుడు మీకు ఇచ్చాడు. ముఖవర్చస్సుని పెంచాడు. అలాగే ప్రయాణాలు చేస్తూ ఉంటారు. ఎక్కువగా షార్ట్ జర్నీస్ చేయడానికి అవకాశం ఉంది. అకుంఠితమైన దీక్షతో, పట్టుదలతో పని చేస్తూ ఉంటారు మీరు. సెకండ్ భావాధిపతి 4th భావం ఉండడం వలన కూడా విదేశాల్లో వెళ్ళడము, విదేశాల్లో మీకు చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ చదువులో ఆటంకాలు, రైతు సోదరులకి పంటల నష్టాలు, అంతేకాకుండా కొంతమంది తల్లి గారికి ఇబ్బంది, ఇవన్నీ ఉండడానికి అవకాశాలు ఉన్నాయండి. చతుర్థ భావంలో శని మంచివాడు కాదు. కష్టపడ్డం ఎక్కువ, సుఖపడ్డం తక్కువ. ఎంత కష్టపడ్డా దానికి గుర్తింపు గౌరవము అని ఉండదు, అది తక్కువగా ఉంటుంది. మీ సంతాన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కానీ సంతానానికి కూడా, లేకపోతే మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ మీకు దెబ్బలు తగ్గుతాయండి. దెబ్బలు తగలడము, మీ సంతానానికి కూడా దెబ్బలు తగలడము, అదే యాక్సిడెంట్ జరగడము, లేకపోతే కుట్లు పడ్డము, బ్లడ్ కనపడము, లేకపోతే చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి మీకు మీ సంతానానికి ఉంది. కొద్ది జాగ్రత్తగా ఉండండి. ఏదేమైనా సప్తమ స్థానంలో బుధుడు వ్యాపార రంగంలో బాగా రాణించేది చేస్తూ ఉంటాడు. భార్యాభర్తలు దాంపత్య జీవితం బాగుండేది చేస్తూ ఉంటాడు. అష్టమంలో రవి గురులు తప్పు. అంటే అష్టమంలో రవి తప్పండి. ఎందుకంటే మీకు 9th హౌస్ లార్డ్ అష్టమానికి వెళ్ళిపోకూడదు కదా. గురుడితో ఉన్నాడు కాబట్టి అయినా మంచి జరుగుతుందేమో తప్ప నాన్నగారికి ఇబ్బందికరమైన వాతావరణం, నాన్నగారికి బాగుండదు. అలాగే అష్టమ స్థానం రవి గురుల వలన కూడా ఖర్చులు అధికంగా ఉంటాయి. మీకు లా రిలేటెడ్ సంబంధించిన వాటిలో కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది చెప్పచ్చు. ఫైనల్ అల్టిమేట్గా సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీకు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కొద్దిగా కుజుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి సినిమా రంగం కానీ రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారాల్లో కొద్దిగా ఇబ్బంది పడతారు అని, లాస్లు వస్తాయని చెప్పచ్చు. వ్యాపారంలోనూ ఇబ్బందికరంగా ఉంది, ఉద్యోగంలోనూ ఒక పట్టాన్ని మీకు ఉద్యోగాల్లో కూడా ప్రమోషన్స్ రావు. ఎక్కడ ఉన్నామంటే అక్కడే ఉంటాం. అండ్ ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులకి అంత అద్భుతమైన కాలం మాత్రం కాదు అని ఈజీగా చెప్పేయచ్చు. కానీ మీకు సన్మానాలు జరగడము, విదేశాలు వెళ్ళడము, స్టాంపింగ్ అవ్వడము, అలాగే దేవుడి రీత్యా అంటే దేవతారాధన అంటాం, దైవ దర్శనాలు అంటాం, మీకు డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళకి స్ట్రైట్గా గురుదృష్టి ఉంది కాబట్టి ఎప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. మీరు అంటే మీ రాశివారు, అలాగే వృశ్చిక రాశి వారికి బ్రహ్మాండమైన వాతావరణంలో ఉంటారు మీరు. అంటే ఏ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రశాంతంగా హాయిగా అనుకున్న పనులన్నీ జరుగుతూ డబ్బులకు లోటు లేకుండా హాయిగా ఉంటారు మీరు.
అదే కాకుండా రాహు ప్రభావం వల్ల కూడా చిన్న చిన్న ఇబ్బందులు పడతారండి. కుటుంబంలో సఖ్యత తగ్గుతుంది, కుటుంబంలో మీ అంటే గౌరవం తగ్గుతుంది, మీరు ప్రయాణాలు చేయవలసి వస్తుంటుంది. ఎక్కువగా షార్ట్ జర్నీస్ అంటాం కదా, ప్రయాణాలు అధికంగా చేస్తారు, ధైర్యాన్ని పుంజుకుంటూ ఉంటారు, మీ తోబుట్టులకు ధైర్యం ఇస్తూ ఉంటారు. అలాగే పట్టుదల, పనులందు పట్టుదల కలిగి బాగా సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు. అలాగే సంతానం విషయంలో మాత్రము అంటే మీ చదువులో ఆటంకాలు ఏర్పడతాయి, అందులో డౌటే లేదు. తల్లి గారికి కూడా అంత అద్భుతంగా ఏమి ఉండదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ సంతానం విషయంలో మీ సంతానానికి యాక్సిడెంట్ జరగడము, లేకపోతే డెలివరీ అయ్యే లేడీస్కి మాత్రము ఆపరేషన్ చేసి ఆ బిడ్డని తీయడము, అంటే పుట్టబోయే బిడ్డని తీయడానికి అవకాశాలు జాతకం రీత్యా ఆధారపడి ఉన్నాయి. కుజుడికి శని దృష్టి ఉండి పంచమ స్థానంలో ఉంటే ఆ విధంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మేనమామలు బాగుంటారు, అలాగే విదేశాలు వెళ్ళడానికి స్టాంపింగ్ అవుతూ ఉంటుంది, శత్రువులను భయం లేకుండా ఉంటుంది, రోగబాధలు తక్కువగా ఉంటాయి. అది గ్రేట్. సప్తమంలో రవి గురులు తప్పు ఒక విధంగా చెప్పాలంటే, కానీ ఒక విధంగా చెప్పాలంటే మంచిగా చెప్పచ్చు. ఎందుకంటే అష్టమాధిపతి సప్తమంలో ఉండడం వల్ల ఆ భావాన్ని చెడగొడుతూ ఉంటాడు. అంటే భార్యాభర్తల యొక్క దాంపత్య జీవితంలో కానీ, అదే పట్టాన పెళ్లి సంబంధాలు కుదరపోవడంలో కానీ, లేదా భార్యాభర్తలు దూరంగా ఉండడంలో కానీ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ ఏమైంది, గురుడు కూడా కలిసి ఉన్నాడు, 3వ ఇంటి వాడు 12వ ఇంటి వాడు, ఆయన సప్తమంలో ఉన్నాడు. సో అది అంటే గురు ప్రభావం వల్ల కొద్దిగా మీకు ఆటంకాలు తొలగి వివాహ వేడుకలు జరగడానికి అవకాశం ఉంది. కానీ శుక్రకేతువులు అష్టమంలో తప్పండి, అంటే అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంది. అలాగే భాగ్యస్థానం కూడా మీకు డెవలప్మెంట్స్ అంతగా ఎక్కువ ఏం లేవు. ఉన్నతమైన విద్య రీత్యా కోసం విదేశాలు వెళ్ళాలని కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ఏదేమైనా ప్రొఫెషనల్గా మీరు వెళ్ళారు, మంచిదే, ప్రొఫెషనల్గా మీరు బాగుంటారు శుక్రుడు ప్రభావం వల్ల. సో అంటే మీరు చేస్తున్న ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశం ఉంది, ముఖ్యంగా వ్యాపారాలు. ఎందుకంటే కుజుడు కారకత్వ వ్యాపారాలు, గురుడు కారకత్వ వ్యాపారాలు, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మీకు సక్సెస్ఫుల్గా ఉంటుందని మకర రాశి వాళ్ళకి ఈజీగా చెప్పేయచ్చు అని చెప్పచ్చు. కుంభరాశి వారికి భయపడాల్సిన అవసరం ఏం లేదండి, మీరు ఆగి ప్రశాంతంగా ఉండొచ్చు. ముఖ్యంగా మీ 12వ ఇంటి వాడు 2వ భావంలో ఉండడం వల్ల అధికమైన ఖర్చులు కనిపిస్తున్నాయి. కొంతమందికి విదేశ పర్యటనలు కూడా కనిపిస్తూ ఉంటాయి. మీరు రాశిలో దగ్గర రాహు ఉన్నాడు కాబట్టి అంత అద్భుతమైన వాతావరణంగా ఏమి ఉండదు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. కానీ శనికి గురుదృష్టి ఉంది వలన కుటుంబంలో వృద్ధి కలుగుతుంది, ధన సంపాదన మెరుగుపడుతుంది, అలాగే బంధువులు అంటే ఇష్టపడుతూ ఉంటారు, అలాగే మీ పరుషమైన మాటలన్నీ కూడా తగ్గుముఖం పడుతూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే 4వ భావంలో కుజుడు నుండి శని దృష్టి ఉంది. అంటే ఏంటంటే 4వ భావం అంటే ఏంటి, మదర్ గారికి కానీ, లేకపోతే మీ సంబంధించి అంటే మదర్ ప్రభావం కాదు కానీ చదువు విషయంగా చెప్పచ్చు అండి. ఎందుకంటే 3rd హౌస్ లార్డ్ అయ్యాడు కదా కుజుడు, 3rd హౌస్ లార్డ్ తమ్ముడికి అని చెప్పచ్చు. అంటే మీ తమ్ముడికి కానీ, అంటే మీరు ఎవరికైనా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లం కానీ, లేకపోతే చిన్న చిన్న మైనర్ ఆపరేషన్స్ కానీ, అంటే దెబ్బలు తగలడం కానీ చిన్న చిన్న కుజుడు వలన శని వలన జరగబోతుంది అని చెప్పచ్చు. అదే 4వ భావం ఉండడం వల్ల కంఫర్టబుల్నెస్ తక్కువగా ఉంటుంది, చదువులో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. మీకు ఏదైనా భూములు కొనాలన్నా భూములు కొనకండి, అంటే మోసపోవడానికి అవకాశం ఉంది కొంతమందికి. కుంభరాశి వాళ్ళకి 5వ భావం బుధుడు ఉన్నాడు కాబట్టి చక్కగా ఆడపిల్లలు పొందడానికి అవకాశం ఉంది. మంచి మేధస్సు గలవారుగా మీరు ఉంటారు. ఫైనాన్స్ రంగంలో మీరు బాగా నిష్ణాతులుగా ఉంటారు. ఫైనాన్షియల్ అకౌంట్స్ చాలా బాగుంటారు. 6వ భావంలో గురు రాహువులు రవి గురులు బ్రహ్మాండం. అంటే ఏంటంటే సప్తమాధిపతి 6వ భావంలో ఉన్నాడండి. అంటే 6వ భావంలో అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వకపోయినా 6వ భావాధిపతికి 6వ భావంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి రవి వలన తల్లి వలన ఇబ్బందులు కానీ, లేకపోతే ప్రమాదాలు అంటే రోడ్డు మీద వాహనం నుంచి పడిపోవడం వల్ల కానీ, లేదా కొంతమందికి ఏంటంటే కుంభులున్న పశువులు పడడం వల్ల కానీ, దొంగల వలన ప్రయాణాల దొంగల వలన కానీ మీకు ఇబ్బంది కలగబోతోంది. 19 నుంచి 25 తారీఖు వరకు జాగ్రత్తగా ఉండాలని సూచన. కానీ అక్కడ గురుడు బలం వలన, గురు బలం వలన ఇవన్నీ తగ్గుముఖం పడతాయి, భయపడాల్సిన అవసరం లేదు. మీకు అంటే వివాద వేడుకల గల విషయంలో కానీ, భార్యాభర్తల విషయంలో కానీ కొద్దిగా మనస్పర్ధలు రావడానికి అవకాశం మాత్రం ఉంది. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, పాదాల నొప్పులో లేకపోతే మోకాళ్ళ నొప్పులో ఉండడానికి అవకాశం ఉంది. వ్యాపారాల రీత్యా మీరు ధన సంపాదన బాగా ఉంటుంది. కుజుడు బాగున్నాడు, కానీ కుజుడికి శని దృష్టి ఉంది కాబట్టి వ్యాపారాల్లోనూ కష్టపడుతూ ఉంటారు, అంటే సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. విదేశ పర్యటన తక్కువగా ఉంటుంది. కానీ మీకు అదృష్టం ఏంటంటే ఉద్యోగం, జాబ్ అది ఎప్పుడు అంటే మీరు చేస్తున్నారంటే ప్రొఫెషన్ అంటాం మనం, పర్ఫెక్ట్గా ఎప్పుడు మిమ్మల్ని కాపాడుతూనే ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ, ఏ రకమైన ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉండవు.
ధన సంపాదన మెరుగుపడుతూ ఉంటుందని చెప్పచ్చు మాకు. అలాగే మీకు లాభాలు రావడం కొద్దిగా తక్కువగా ఉంటుంది, తగ్గుముఖం పడుతూ ఉంటుంది. గురుడు 12వ భావం చూస్తాడు కాబట్టి ఖర్చులు సన్మానాలు మీకు జరుగుతాయని ఈజీగా చెప్పేయచ్చు. మీనరాశి వారికి శని ప్రభావం ఉన్నా గురు దృష్టి కూడా ఉంది కాబట్టి కొద్దిగా ప్రశాంతమైన వాతావరణంలోనే ఉంటారు. ఎప్పుడు భయపడుతూ లేకపోతే ఏదో కొంగి కృషించిపోతున్నట్టుగా ఏ పని కావట్లేదని కష్టపడిపోతూ ఉంటారు. మీరు ఏలెట్ల ప్రభావం కదా, కానీ గురు దృష్టి ఉంది. మీరు ఆశీర్వాదం చూసుకుంటాడు కదా, ఏ ప్రాబ్లం లేకుండా ధన విషయంలో ఆరోగ్యవంతులుగా ఉంటారు మీరు. కానీ 3వ భావంలో కుజుడుండి శని దృష్టి ఉందంటే 2వ ఇంటి వాడిగా 3వ భావంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా ధన విషయంలో కూడా కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి, లేట్ అయిపోతూ ఉంటుంది. అంటే మీ తమ్ముళ్ళకి చిన్న చిన్న ఇబ్బంది కలగడానికి అవకాశం ఉంది, వాళ్ళకి కూడా దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. చదువు విషయంలో ఆటంకాలు ఉండవండి, తల్లిగారికి బాగుంటుంది, కంఫర్టబుల్నెస్ ఎక్కువ మీకు. ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ విద్య వస్తుంది మీకు. అలాగే పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి. పుత్ర సంతానం అలాగే పుత్రుల వలన మీకు ధనప్రాప్తి, అదృష్టము, ఐశ్వర్యము అన్నీ ఉంటాయి. అలాగే సంగీతము, నృత్యము, సాహిత్యము, ఈ కళారంగంలో కూడా మీరు బాగా సక్సెస్ అవుతారు. మీకు అలాగే మీకు జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది. మీకు పదవులు, మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది. అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ధన సంపాదన మెరుగుగా ఉంటుంది, బాగా అధికమైన లాభాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే సప్తమ స్థానాన్ని శని చూడడము అంత గొప్ప అదృష్టం ఏం కాదండి. అలాగే 6వ భావంలో కూడా శుక్రకేతువులు అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వరు కాబట్టి మీకు శత్రువుల వలన భార్యాభర్తల విషయంలోనూ చిన్న ఇబ్బంది పడడానికి అవకాశాలు మాత్రం ఉన్నాయి. అంతేకాకుండా ఈ రాశి వారికి భాగ్యస్థానము అమితంగా బాగుంది, నాన్నగారికి బాగుంటారు, మీరు చేస్తున్నటువంటి వ్యాపారాలు బాగుంటాయి, భాగ్యం వృద్ధి అవుతూ ఉంటుంది. అలాగే మీకు వాహనాలు కొనుక్కోవాలన్నా లేకపోతే హౌసెస్ కొనుక్కోవాలన్నా ఇది మంచి కావాలంటే అవకాశాలు మాత్రం ఉన్నాయి. డబ్బులు సమకూరుతాయి, మీకు బాగా అధికమైన ధనప్రాప్తి కలుగుతుండడంలో సందేహం లేదు. ఉద్యోగాల ద్వారా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయండి. రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు కానీ లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కానీ వాళ్ళు ప్రమోషన్స్లో ఆటంకాలు ఏర్పడము, అంటే ఎక్కడున్నాము అంటే అక్కడే ఉండము, కొంతమంది ఉద్యోగాల్లో భద్రత లేకపోవడం జరుగుతుంటుంది. కానీ 12వ భావంలో రాహు కూడా అంత మంచివాడు కాదు. మీకు దూర బంధువులని ఇబ్బంది పెట్టడము, శారీరక శ్రమ, గృహంలో నష్టము, పీడ కొంతమందికి ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదేమైనా గురుబలం ఉంది కాబట్టి మీరు సర్వదా సుఖపడతారు, అదృష్టవంతులుగా మీరు ఉంటారనడంలో ఏమాత్రం సందేహం లేదు. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు, డాక్టర్ వాడ్రేవ్ ఆదినారాయణరావు. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ముఖ్యంగా ఉండాలండి. ఎందుకంటే చాలా మంది ఫోన్ చేస్తున్నారు ఏంటంటే వాళ్ళకి ఉద్యోగాలు లేవనో, విదేశాల్లో ఉంటూ వాళ్ళకి వీసా లేదనో, వీసా లేకపోతే ఉద్యోగం కూడా పైసా రాదుట, అంటే ఉద్యోగం ఉండమని అక్కడ ఆ కంట్రీలో ఉండడానికి అవకాశాలు లేవని కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు. వాళ్ళు పర్టికులర్ డేట్స్లో వస్తూ ఉంటాయని చెప్తాను, నిజంగా జరుగుతూనే ఉంటాయనుకుంటే అది వేరే విషయము. అలాగే మీ ఉద్యోగంలో, మీ జాతకంలో కరెక్ట్గా ఏం కావాలి అనేది కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 1/2 అవర్ వరకు క్లియర్గా అన్ని మొత్తం జాతకం కూలంకుషంగా మీరు అడగనివి అన్ని పాయింట్లు ఉంటాయి. మేము సాటిస్ఫై చేస్తుంటాం జాతకంలో, అది పర్ఫెక్ట్. చాలా మందిని అడగని చెప్తారు. సరే అది పక్క పెడితే మీకు వాస్తురీత్యా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సందేహాలు ఉంటాయి. అంటే నా పేరు ఇది పలానా, నేను ఏ దిక్కున నివసిస్తే అంటే ఉంటే ఆ ఇంట్లో కలిసి వస్తుంది అని మనం అనుకుంటాం కదండి. నేను కూడా అనుకుంటూ ఉంటాను, మనం ఏడు పడమర తూర్పా అనుకుంటూ ఉంటాం కదా. కాబట్టి మీకు ఆల్రెడీ మీకు తెలుసు, వాళ్ళు తెలుసుకోవాలనిపిస్తే మీరు ఫోన్ చేయండి. అంటే మీకు ఎటువంటి ఏ దిక్కులో ఉంటే మీకు బాగుంటుంది. అలాగే మీరు గృహప్రవేశాలు ఏ నెలలో చేస్తే బాగుంటుంది, పెళ్లి సంబంధాలు ఎప్పుడు పెట్టుకుంటే బాగుంటుంది, అలాగే శంకుస్థాపన ఎప్పుడు చేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఉంటాయి కదండి. దాంట్లో కూడా నాకు బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్పగలను. ఒకవేళ మీకు వాళ్ళ అవకాశం చెప్పించుకోవాలనుకుంటే మీరు కింద నెంబర్ స్క్రోల్ అవుతుంది, స్క్రోల్ అని కింద కనిపిస్తుంది కదా, 7075389589 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరే పక్క పెడితే అసలు ముఖ్యంగా 12 రాసుల వారు ఆచరించదగ్గ పూజలు ఏమైనా ఉన్నాయా, అయితే మనం ఏమైనా పరిష్కార మార్గాలను సూచించగలమా అని చెప్పచ్చండి. మన లిమిట్స్లోనే, అంటే మన డబ్బులు ఉన్న పరిధిలోనే చిన్న చిన్న పరిష్కార మార్గాల గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా అన్ని రాశుల వారికి నెలంతా కూడా
ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో మంచి శుభకార్యాలు ఏమీ ఉండవు. కాబట్టి దైవారాధన, దేవతారాధన ఎక్కువ చేసుకోవాలి. దైవ చింతన ఎక్కువ ఉండాలి. ముఖ్యంగా 25వ తారీఖునే తొలి ఏకాదశి వస్తోంది. ఆ రోజు చాలా చాలా అద్భుతమైన ఏకాదశి అన్నది. ఆ ఏకాదశి పూట విష్ణువుని ఆరాధించాలట. విష్ణువుని ఆరాధించడం, విష్ణు సహస్రనామాలు చేసుకోవడం, విష్ణువుకి తులసి దళాలతోటి, మల్లె పువ్వులతోటి, మారేడు దళాలతోటి పూజించడం సర్వదా శ్రేష్టం. విష్ణువుని పూజించాలి. అలాగే శివుడిని అభిషేకించాలి. విష్ణువుని కీర్తించాలి. పూజించాలంటే కీర్తించాలి విష్ణువుని. అంటే 108 నామాలు అంటుంటాం కదా, అలాగా అదొకటి. విష్ణు సహస్రనామాలు, అలాగే ఆయన్ని ఎక్కువగా మనం కీర్తిస్తూ ఉండాలి ఆ విష్ణువుని. తొలి ఏకాదశి కూడా అందుకని దాని వలన మన దగ్గరికి అంటే జనరల్గా మనం అంటాం కదా, యమభటులు దగ్గరికి రారు అంటాం కదా. యమభటులు దగ్గరకు రారు. ఎవరైతే తొలి ఏకాదశి పూట ఉపవాసం ఉంటారంటే దశమ పూట భోజనం చేసి, దశమ పూట నుంచి ఈవినింగ్ నుంచి ఉంది అంటే భోజనం చేయకుండా సాత్వికంగా ఆహారం తీసుకొని టిఫిన్ చేసి తర్వాత ఏకాదశి పూట ఉపవాసం ఉండి ద్వాదశి గడియల్లోనే దాన్ని పారాయణం చేస్తారో వాళ్ళకి ఏకాదశి వ్రతం ఫలం దక్కుతుంది. విష్ణువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అంతేకాకుండా యమభటులు మన దగ్గరే రారు. అంతేకాకుండా ఈ ఏకాదశి పూట శివుడి ఆరాధన చేయాలి. శివాభిషేకాలు బ్రహ్మాండంగా చేసుకోవాలి. శివుడికి మారేడు దళాలతోటి, మల్లె పువ్వులతోటి చేయడము, అభిషేకాలు మనకు తెలుసు కదా, అభిషేకాలు చేసుకోవడం అనేది. చేసుకున్న తర్వాత అలంకరించడం, ఆయనకి స్వామిని కూడా విష్ణు అదే శివుడిని కూడా మల్లె పువ్వులతోటి అలాగే మారేడు దళాలతో పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయి. మారేడు దళాలతో పూజించడం వలన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. మల్లె పువ్వులతో పూజించడం వలన భార్యాభర్తల యొక్క అనురాగ దాంపత్య జీవితము, లేటుగా మ్యారేజ్ అయిన వాళ్ళు, వివాహం కాని వాళ్ళందరూ కూడా వివాహం అవ్వడం కూడా మల్లెపూలతో, శివుడిని మల్లెపూలతో పూజించిన వారికి భార్యాభర్తల యొక్క బంధం గట్టిపడుతుంది అని తెలుస్తుంది, శాస్త్రం చెప్తోంది. ఇదొకటి చేయాలంటే ఈ రెండూ కాకుండా అమ్మవారి పూజలో ఎట్టి పరిస్థితులను వదలకూడదు. సాధ్యమైనంత వరకు అభిషేకాలు చేసుకుంటూ, అలాగే అమ్మవారి చండీ హోమాలు చేసుకుంటూ, కుంకుమ పూజలు చేసుకుంటూ ఉండడం వలన 12 రాశుల వాళ్ళకి నవగ్రహాల వల్ల 9 గ్రహాల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారమై అన్ని శుభాలు కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.